ఫేక్ యాప్లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి భారీగా క్రెడిట్ డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కంబోడియా నుంచి వీరంతా మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తేల్చారు. 41 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. భవనేష్ గోయల్ అలియాస్ శ్యామ్జీ ఇతను ఢిల్లీ, అతను ధర్మేంద్ర సింగ్ ఇతను ఉత్తరప్రదేశ్, దుర్గా సాయి ప్రసాద్ తెలంగాణ హైదరాబాద్, అండ్ కృష్ణ అండ్ ఫణికుమార్ వీళ్ళిద్దరు కూడా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మాత్రమే కాకుండా గుడివాడ ఎస్ బ్యాంక్ మేనేజర్ కూడా వీళ్ళకి ఇనాపరేటివ్ ఉన్నటువంటి కరెంట్ అకౌంట్స్ని కూడా వీళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మ్యూల్ అకౌంట్స్ని కూడా ఆయన సప్లై చేయడం జరిగింది. అండ్ వీళ్ళతో పాటు కంటిన్యూస్గా ఆయన కూడా టచ్లో ఉండడం జరిగింది. ఒక్కసారి సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత ఆ అమౌంట్ని డిఫరెంట్ మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక చైన్ ఆఫ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ దాన్ని బిట్ కాయిన్స్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని కాంబోడియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది ఈ ముద్దాయిల కన్ఫెషన్లో మాకు తెలియవచ్చింది.